Hi sir, good morning. Good morning, Pooja. Welcome to Mark TV Telugu. Thank you. It's my pleasure to be with you today. So glad to meet you, sir. Sir, before starting, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. Can you? Sure. మా గురించి తెలుసుకోవాలంటే మొత్తం ఎపిసోడ్ అంతా సరిపోతుంది. లెట్ ఇట్ బి స్వీట్ అండ్ షార్ట్. వీ స్టార్టెడ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ 2006. అక్టోబర్ 2 దసరా రోజున స్టార్ట్ చేశాము. In the beginning it was MS Reddy Study Circle. Later it was named as Speak Well Spoken English Institution. MS Reddy Study Circle అంటే ఏదో ట్యూషన్ పాయింట్ లాగా ఉంటుందని ఒకరిద్దరు ఫ్రెండ్స్ వెల్ విషర్స్ గైడ్ చేస్తే దాన్ని అప్పుడు స్లీప్ వెల్ మ్యాట్రిసెస్ ఇన్స్పిరేషన్తో స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్గా మార్చాం. అప్పటి నుంచి ఇంకా జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. అరౌండ్ 50,000 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ సో ఫార్. ఎవ్రీ మంత్ అరౌండ్ 100 to 200 స్టూడెంట్స్ మినిమం జాయిన్ అవుతుంటారు. డ్యూరింగ్ సీజన్ అండ్ సీజన్ కొన్ని ఎక్కువ తక్కువ నెంబర్స్ ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇంకా మీరు ఏమైనా పర్టికులర్గా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి, ఎందుకంటే మా గురించి మా ఇన్స్టిట్యూట్ గురించి ఎంతసేపు అయినా చెప్తాం మేము. సార్, అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎందుకు అవసరం, ఎందుకు యూస్? ఇట్స్ వెరీ simple and easy. In your question itself there is answer. English is an international language. ఇవాళ రేపు మనము జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఏదో ఫారిన్ ట్రిప్కి వెళ్ళాలన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ నేర్చుకోలేము మనం. ఇప్పుడు ఇంగ్లీష్ ఈజ్ ఎ టూల్. వేర్ ఎవర్ యూ గో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎనీ వన్. అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోలేము మనం. అలాంటప్పుడు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఈజీగా ఎవరితో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే ఏదైనా బిజినెస్ మీట్లో కానీ ఎక్కడైనా కానీ ఇంగ్లీష్ ప్లేస్ ఏ వైటల్ రోల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరికి ఈవెన్ ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ కూడా ఇవాళ రేపు కిట్టి పార్టీస్ గెట్ టుగెదర్లో నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, నాకు కొద్ది ఇంగ్లీష్ రావాలి సార్ అని నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ ఎక్కడో సెటిల్ అయి ఉంటారు, పిల్లలకి ఇంగ్లీష్ లేకుంటుంది. లేదా పిల్లలు యూఎస్లో, అమెరికా, వేరే కెనడా, ఆస్ట్రేలియాలో సెటిల్ అయి ఉంటారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి. అందరికీ ఇంగ్లీష్ అవసరం ఇవాళ రేపు. ఇంగ్లీష్ లేకుండా వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అవర్ లైఫ్. యూజువల్గా మీ ఇన్స్టిట్యూట్కి ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు? All walks of people come here to improve their communication skills, language skills. Most of the cases we have graduates, job seekers. 80% of the students are BTech graduates. Later remaining 20% are remaining people, జాబ్ సీకర్స్ కాకుండా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, ప్రమోషన్స్ గురించి లేదా ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలంటే IELTS, TOEFL, GRE ఎగ్జామ్స్ క్లియర్ చేయాలన్నా వాళ్ళందరికీ ఇంగ్లీష్ కావాలి. అన్ని రకాల వాళ్ళు. అలాగే సమ్మర్ వెకేషన్స్లో 10th ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, తెలుగు మీడియం ఇప్పుడు వరకు చదివాము, ఇక మీదట ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటే కొంత కమాండ్ ఉండాలి అనే వాళ్ళందరూ కూడా వస్తుంటారు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్, ఏజ్ రిస్ట్రిక్షన్, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఆల్ ఆర్ వెల్కమ్ హియర్. ఇప్పుడు చూస్తే అమీర్పేట్లో సెంటర్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్లో పోలిస్తే మీ ఇన్స్టిట్యూట్ స్పెషలైజేషన్ ఏంటి? అఫ్కోర్స్ ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంది. మా యూనిక్నెస్ ఏంటంటే జనరల్గా అందరూ చేసేది ఏంటంటే ఒక మండే రోజు బ్యాచ్ స్టార్ట్ అని చెప్పి దాంట్లో ఒక 30-40 మెంబర్స్ని కూర్చోబెట్టి యూనివర్సల్ జనరల్గా ఏదో క్లాస్ చెప్పిస్తుంటారు. మేము అలా కాకుండా డే 1 నుంచే స్టార్టింగ్ మీరు వచ్చారనుకోండి, మీకు ఒక టెస్ట్ తీసుకుంటాం, డయాగ్నోస్టిక్ టెస్ట్. దాంతో మీరేంటో మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. ఆ తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్లో వీక్ ఉన్నారా, వొకాబులరీలో వీక్ ఉన్నారా, ఆ టెస్ట్ బేస్ చేసుకొని మీకు కొంత గైడ్ చేస్తాం. తర్వాత ఒక 2-3 క్లాసెస్ ఇండివిజువల్గా తీసుకుంటాం. ఆ పర్సనల్ క్లాసెస్ తీసుకోవడం వల్ల మీ స్టాండర్డ్స్ ఏంటనేది మాకు తెలుస్తుంది. ఫర్దర్గా గ్రూప్ క్లాసెస్తో మెర్జ్ చేసినప్పుడు మీరు ఈ ఇంటరాక్షన్స్, కమ్యూనికేషన్, గ్రూప్ డిస్కషన్స్, పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. అయితే అందరు ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే రాగానే అడ్మిషన్ తీసుకున్నామా, ఒక బ్యాచ్లో పంపించేస్తాము, థియరిటికల్గా ఏదో క్లాస్ లాగా చెప్పి ప్రాక్టీస్ ఏదో 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత మన దగ్గర ఏంటంటే డే 1 నుంచి ఈరోజు ఒక టాపిక్ చెప్పాము, ఆ టాపిక్ మీదనే ఇంటరాక్షన్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, వేరే బ్యాచ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, ప్రజెంటేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, పబ్లిక్ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డే 1 నుంచే ప్రాక్టీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ సెషన్స్. సార్, మీ బోర్డు మీద ఒక చిన్న ట్యాగ్ లైన్ చూసాము, కలం కాగితం లేకుండా ఆంగ్లం నేర్పబడను అని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్.
ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాం, దానికి ఏదైనా పెన్ పేపర్ పెట్టుకొని రాసుకుంటున్నాం, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకుంటాం, విధానాలు అలా ఉండే అప్పట్లో. అది అకాడమిక్ సిస్టమ్. ఇంగ్లీష్ అంటే మేము అలాగే నేర్చుకోవాలి, అంతే, ఇంగ్లీష్ అంటే ఇంతే అన్నట్టు నేర్పిస్తారు. మనకి అకాడమిక్ సిస్టంలో ఏముంటుందంటే ప్రోజ్, పోయిటరీ, నాన్ డీటెయిల్, షార్ట్ స్టోరీస్, అలా ఏదో మార్క్స్ కోసము ప్రాక్టీస్ చేసి స్పెల్లింగ్స్, మీనింగ్స్ బట్టి కొట్టినట్టుగా రాసు. ఇక్కడ అలా ఉండదు. స్పాంటనిటీ, దెన్ అండ్ దేర్, వాట్ ఎవర్ అదర్స్ ఆర్ ఆస్కింగ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్. అంతేగాని మనం థియరిటికల్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా మళ్ళీ అది అక్కడే బుక్లోనే ఉండిపోతుంది. మనం ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నామంటే స్టూడెంట్ని డే టు డే లైఫ్లో వేర్ ఎవర్ దే గో, ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా హౌ దే ఆర్ ఏబుల్ టు ఫేస్ అనేది నేర్పిస్తాం. డే 1 నుంచే ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ తడబడుతున్నారు, ఎక్కడ సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేకపోతున్నారు, మేము మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ నేర్పిస్తాం కాబట్టి ఈజీగా నేర్చుకో. మళ్ళీ రాయండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి అంటే రాసేటప్పుడే డిమోటివేట్ అవుతారు. నాకు రైటింగ్ బాగాలేదు, నాకు లేదా స్పెల్లింగ్స్ గుర్తు రావట్లేదు, అక్కడ ఆగిపోతారు. అందుకని అట్లీస్ట్ ఈరోజు క్లాస్కి వచ్చారు, మాట్లాడండి, రండి, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొంచెం యాక్టివ్గా ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అది కలం కాగితం లేకుండా నేర్పించడం అనేది కొంతవరకు యూజ్ అవుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పర్ఫెక్ట్గా రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ రీడింగ్ యాక్టివిటీస్, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ఉంటాయి. అంటే మెయిన్లీ స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయడానికి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే స్పీక్ ఇంగ్లీష్ యాజ్ ఇంగ్లీష్. ఈ ప్రజెంటేషన్స్, పబ్లిక్ స్పీకింగ్, ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ చేయాలి. అది థియరీ లాగా రాసుకుంటూ చదువుకుంటూ వెళ్తే నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మళ్ళీ ఇప్పుడు చాలామంది తెలుగు మీడియంలో నుంచి కూడా వస్తున్నారు అండ్ వాళ్ళకి జాబ్స్ రావట్లేవు. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయినా కూడా జాబ్స్ రావట్లేవు డ్యూ టు కమ్యూనికేషన్ స్కిల్స్. ఇట్ టేకింగ్ అ మెయిన్ రోల్ ఇన్ దట్. దానికి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? యూజువల్గా స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆల్రెడీ బీటెక్ చేశాను లేదా ఎంటెక్ చేశాను, బీఎస్సీ కంప్యూటర్స్, ఇంకా నాకు జాబ్ వచ్చేస్తుంది అని. అంటే మార్కెట్లో లక్షల గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్. అప్పుడు మనలో కొంత యూనిక్నెస్ ఉండాలి. ఇప్పుడు మనకి ఎంఎన్సీలో జాబ్ కావాలి అన్నప్పుడు కమ్యూనికేషన్ కూడా ఆ లెవెల్లో ఉండాలి. ప్యాకేజ్ మనకి 1 lakh 2 lakhs ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇన్ రిటర్న్ దే ఆల్సో ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అస్. ఒక కంపెనీ మెయిల్ పెట్టింది, ఆ మెయిల్ చదవడం రావాలి, అర్థం చేసుకోవడం రావాలి, మళ్ళీ రిప్లై మెయిల్ పెట్టడం రావాలి. ఆ మాత్రం మినిమం స్కిల్ లేకపోతే రేపు క్లయింట్ మీటింగ్ పెట్టినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూ అనేది ఫర్గెట్ అబౌట్ ఇట్, వెదర్ యు ఆర్ ఇన్ ఆర్ అవుట్ అనేది ఆ ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా కొలీగ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఫారిన్ క్లయింట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, వీటన్నింటికీ కమ్యూనికేషన్ కంపల్సరీ. కమ్యూనికేషన్ లేకుండా అవ్వదు. తెలుగు మీడియం చదివినా, ఇంగ్లీష్ మీడియం చదివినా ఇందాక మనం అనుకున్నట్టుగా అక్కడ పాస్ అవ్వడానికి చదివింటాం అకాడమిక్ ఇయర్లో. ఇక్కడ ఏంటంటే ఇంటరాక్షన్స్ ఎలా ఉండాలి, పాజిటివ్గా ఎలా అట్రాక్టివ్గా మాట్లాడాలి, ఇంప్రెసివ్గా ఎవరినైనా మనం కమ్యూనికేషన్తో మెస్మరైజ్ చేసినట్టుగా. సపోజ్ ఇప్పుడు మీ ఛానల్స్ వల్ల యాంకరింగ్తో మొత్తం ప్రోగ్రామ్ని అంతా రీడిజైన్ చేసేస్తారు. కొన్ని ప్రోగ్రామ్స్ చూసి ఉంటాం మనం, ప్రోగ్రాంలో ఏమీ లేకపోయినా వాళ్ళు చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల కూడా ప్రోగ్రామ్ హిట్ అవుతుంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కమ్యూనికేషన్కి ఫస్ట్ స్టెప్ మేము స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ ఎలా ఫేస్ చేయాలి అనేవి నేర్పిస్తుంటాం. ఆ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది అది ఒక స్టేజ్ వరకే. తర్వాత అందరికీ కమ్యూనికేషన్ కావాలి, ఆ వేలో ప్రాక్టీస్ చేయిస్తుంటాం. ఓకే. ఇప్పుడు నార్మల్గా చూస్తే కొంతమందికి ఇంగ్లీష్ చదవడం వచ్చు, మాట్లాడడం రాదు. కొంతమందికి మాట్లాడడం వచ్చు, చదవడం రాదు. వాళ్ళని కోపం అవ్వగలుగుతారా? ఎవరైనా నేర్చుకోగలుగుతారు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అవసరమే అందరికీ అన్నీ చేయిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఊర్లలో మన ఫియర్ పోవాలి ఫస్ట్. ఎందుకంటే మనము స్కూల్లో 8th 9th 10thలో ఎప్పుడో ఒకసారి అకాడమిక్ ఇయర్లో స్పీచ్ ఇవ్వమంటే వారం రోజుల నుంచి పేరు అడిగితే ఒకరో ఇద్దరో పేరు ఇస్తాం. అది కూడా ఏదో బైహార్ట్ చేసినట్టుగా గాంధీజీ గాంధీజీ బర్నాన్ 2 October అంటూ అలా చదివి అదే భయంతో ఇంకా మళ్ళీ ఆ జన్మకి అంతే. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఈవెంట్కి స్పీచ్ ఇస్తారా అంటే ఇవ్వరు. జనాలకి ఏమైందంటే అది ప్రజెంటేషన్ లేక స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా కొంచెం ఈ అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తారు, కానీ ఈ ప్రాక్టీస్ ఎక్కువగా డే టు డే లైఫ్ రిలేటెడ్గా ఉండదు. ఎంతసేపున అకాడమిక్ ఫోకస్ చేసామా, మార్క్స్ కోసం 98 వచ్చాయా 99 వచ్చాయా. మీరు కొన్ని చూస్తూనే ఉంటారు, 99 వచ్చి సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడు కూడా సూసైడ్ చేసుకున్నాడు అనే టెండెన్సీలు బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మార్క్స్ అనేది బెంచ్ మార్క్ కాదు.
ఈవెన్ ఆర్డినరీ స్టూడెంట్ కూడా పాస్ అయినా కమ్యూనికేషన్ బాగుంటే ఎక్సలెంట్గా ఎక్కడికి వెళ్ళినా ఏ ఫీల్డ్లో అయినా సర్వైవ్ కాగలుగుతున్నాడు. ఓన్లీ బుక్ వామ్స్ లాగా ఉండి మార్క్స్ వచ్చినా కూడా రేపు బయటికి వెళ్తే ఎక్కడ కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, ఇంట్రావర్ట్ లాగా ఉండిపోతున్నారు. మనం ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రావర్ట్ లాగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలా ఫేస్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఆ వేలో ప్రాక్టీస్ చేయిస్తాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళే అందరూ ఉంటారు బ్యాచ్లో, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, నార్త్ ఇండియన్స్ ఉంటారు, బాగా వచ్చినవాడు ఉంటాడు, రానివాడు ఉంటాడు. మేము అందరినీ కోఆర్డినేట్ చేసుకునేలాగా కోర్స్ డిజైన్ చేసి ఉంటాం. కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు ఇంకా వీక్ ఉన్నారనుకోండి, క్లాస్కి ముందు కనుక ఎక్స్ట్రా కేర్ తీసుకొని క్లాస్కి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఎక్కడ వీక్ ఉన్నారు అనే దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తుంటాం. ఇప్పుడు ఆల్ ఏజ్ గ్రూప్స్ అని అన్నారు. ఇప్పుడు మనకి ప్రజెంట్ చూస్తుంటే పిల్లలందరూ యూఎస్లో సెటిల్ అయ్యి గ్రాండ్ పేరెంట్స్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు. ఆ గ్రాండ్ పేరెంట్స్కి ఏంటంటే మా డాటర్ ఇల్లా వాళ్ళతో మాట్లాడాలంటే మాకు ఇంగ్లీష్ రావట్లేదు. ఇప్పుడు ఆ ఏజ్ పర్సన్స్కి అసలు ఇంగ్లీష్ మీద నాలెడ్జే లేదు. వాళ్ళకి ఎలా నేర్పిస్తారు? ఇవాళ రేపు అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అంటే కూడా సగం ఇంగ్లీష్ వచ్చినట్లే. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేదాకా అంతా ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తున్నాం మనం. 50% ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చు, దానికి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం రావట్లేదు. అది మేము ఇక్కడ కేర్ తీసుకొని స్టార్టింగ్ నుంచి జనరల్ జీరో నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒకతను కార్ నేర్చుకున్నాడంటే ఇంకొకతను కూడా కార్ నేర్చుకోగలుగుతాడు. ఒకతను BMW కార్ కొన్నాడంటే ఇంకొక అతను కూడా BMW కార్ కొనగలుగుతాడు, నడపగలుగుతాడు, రోడ్డు మీద తీసుకెళ్ళగలుగుతాడు. అంతేగాని వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అని లేదు కదా అక్కడ. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ దాకా మీ దగ్గర ఉన్నారు, జాయిన్ అయ్యారు, ఎంతమంది ఎన్రోల్ అయ్యి వెళ్ళిపోయారు? అరౌండ్ 50,000 members have been trained so far. ఎవ్రీ మంత్ అరౌండ్ 200 అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. యూజువల్గా మన దగ్గర ఏంటంటే బ్యాచ్కి ఒక 20-30 మెంబర్స్ తీసుకుంటాము. అలా మార్నింగ్ ఒక 3 బ్యాచెస్, ఈవినింగ్ ఒక 2 బ్యాచెస్ ఉంటుంటాయి. ఒక్కొక్కసారి సీజన్ అండ్ సీజన్ బట్టి కొంచెం నెంబర్స్ అటు ఇటుగా అవుతుంటాయి. రెగ్యులర్గా అడ్మిషన్స్ అవుతుంటాయి. క్లాస్ టైమింగ్స్, డ్యూరేషన్ యూజువల్గా 1 hour క్లాస్ ఉంటుంది, ఫాలోడ్ బై 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. సపోజ్ మార్నింగ్ వర్కింగ్ పీపుల్ కోసము 7 to 8, 8 to 9 ఇలా క్లాస్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 6 to 7, 7 to 8 కూడా వర్కింగ్ పీపుల్ కోసం బ్యాచెస్ ఉంటాయి. రెగ్యులర్ స్టూడెంట్స్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతారు, 9 to 10, 10 to 11, 11 to 12 ఇలా 1 hour క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ తర్వాత మళ్ళీ 1-2 hours అయినా, 3 hours అయినా, 4 hours అయినా వాళ్ళకి టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ మళ్ళీ రీడింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం, రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం, ఇంట్రాక్షన్స్ వేరే బ్యాచ్ వాళ్ళతో కలిపి ప్రాక్టీస్ చేయించడం. ఈవినింగ్ నుంచి కూడా మళ్ళీ 4 to 5, 5 to 6, 7 to 8 ఇలా బ్యాచెస్ ఉంటాయి. కొంతమంది వర్కింగ్ పీపుల్ కోసము సాటర్డే సండే వీకెండ్ బ్యాచెస్ కూడా ఉంటాయి. యాక్చువల్ కోర్స్ ఇది 45 days డ్యూరేషన్. ఈ 45 days డ్యూరేషన్లో కూడా ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు, నేర్చుకోలేకపోయారు అనే వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం. ఇంకొక బ్యాచ్ అయినా రావచ్చు టిల్ దే గెట్ పర్ఫెక్షన్. వన్స్ ఇఫ్ దే బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, దే ఆర్ అవర్ ప్రోడక్ట్స్. మేము ఎలా మధ్యలో అబ్రప్ట్గా వదిలేస్తాము? ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఏదో హోప్తో జాయిన్ అయింటారు, వాళ్ళ ఆ హోప్ ఫుల్ఫిల్ అయిందా లేదా, వెదర్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, అట్లీస్ట్ ఉన్న స్టేజ్లో నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు ప్రతి ఒక్కరు. ఎవరో కొంతమంది డిస్కంటిన్యూ అవుతుంటారు, అయినా కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మంత్కో 2-3 months తర్వాత అయినా మళ్ళీ కాల్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేస్తాము, బ్యాచ్ కంటిన్యూ చేస్తుంటారు. సక్సెస్ పర్సెంట్ ఎలా ఉంటుంది? జాయిన్ అయిన వాళ్ళందరూ నేర్చుకోగలుగుతారా? అందరూ నేర్చుకోగలుగుతారా అంటే ఎవ్రీ వన్ నోస్ దట్. నేను చెప్తాను అన్నా కూడా నో వన్ కెన్ టీచ్ 100%, నో వన్ కెన్ లర్న్ 100% ఆన్ ద ప్లానెట్. కొంతమంది జాయినింగ్లో ఉన్న కమిట్మెంట్, డెడికేషన్ ఎండింగ్లో చూపించారు. ఏదో రీజన్స్ వల్ల డిస్కంటిన్యూ చేస్తారు, ఏదో వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చి ఉంటారు. కోర్సు 45 days అంటే ఈలోపు 2-3 సార్లు ఊరు వెళ్ళేస్తారు, 2-3 రోజులు వెళ్తారు, కనెక్టివిటీ మిస్ అవుతారు. అలాంటి వాళ్ళు కొద్దిగా తక్కువగానే ఉంటారు. 100% ఎప్పుడూ ఉండదు ఏ ఫీల్డ్లో కూడా. మేమేదో అందరికీ వస్తుందని చెప్పినంత మాత్రానే అది అవ్వదు. మీరు ఈవెన్ అకాడమిక్స్లో కూడా చూసింటారు, ఒక స్కూల్లో ఒక క్లాస్లో 50-60 మెంబర్స్ ఉంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ 2-3 వస్తే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉంటారు. దాంట్లో మళ్ళీ ఇంకా యావరేజ్గా, మీడియంగా ఉండే స్టూడెంట్స్ కూడా, ఇక్కడ కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కటి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మేము ఏదో చెప్పినంత మాత్రాన వాళ్ళు అవుతారని మేము చెప్పలేము. కొంతమంది వాళ్ళు అంతే, అంతకుమించి ఇంకా మోటివేట్ అవ్వలేరు. మేము ఎంత చెప్పినా మరి వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు కాబట్టి ప్రమోట్ చేస్తూ నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే కొంతమంది అప్పుడు ఆ బ్యాచ్ టైంలో రియలైజ్ కాకపోయినా మళ్ళీ తర్వాత అయినా అప్రోచ్ అవుతుంటారు. సార్ నేను అప్పుడు మిస్టేక్ చేశాను, ఇప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేకపోతున్నాను, మళ్ళీ అటెండ్ అవ్వచ్చు ఆ బ్యాచ్ అని కూడా అడిగి మళ్ళీ జాయిన్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళు బాగా నేర్చుకుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. మీ ఇన్స్టిట్యూట్కి సపరేట్గా ఏమైనా మెటీరియల్స్ డిజైన్ చేశారా? ఉంటుంది పూజ.
వీ హ్యావ్ బీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ ఫర్ ద పాస్ట్ 20 years. ఈ 20 years ఎక్స్పీరియన్స్లో వీ మెట్ విత్ ఆల్ వర్క్స్ ఆఫ్ పీపుల్. అందరికీ సూటబుల్గా ఉండేలాగా మెటీరియల్ ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి దాంట్లో. క్లాస్ ముందు వెనుక అర్థం కానప్పుడు మళ్ళీ మెటీరియల్ చూసుకోవచ్చు. ఇప్పుడు మీ ఛానల్ లాగా మేము చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాము. మాది స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంఎస్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కూడా మా వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూసుకుంటూ ఉంటారు జనాలు. క్లాస్ ముందు వెనుక ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ కమెంట్స్ పెట్టినా మేము రిప్లై ఇస్తూ ఉంటాం. మెటీరియల్ కూడా క్లాస్ తర్వాత మళ్ళీ అర్థం కాని వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటుంటారు. మీరు ఒక్కరేనా, ఇంకెవరైనా ట్రైనర్స్ ఉన్నారా? ఇంకొక 3-4 సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, వీళ్ళు మధ్యలో మారుతుంటారు వస్తుంటారు. ఫైనల్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్. కొన్ని క్లాసెస్ సెగ్రిగేట్ చేస్తాం. బాగా బిగినర్ అనుకోండి, వాళ్ళకి నేను చెప్పినా అంత అందుకోలేని వాళ్ళు ఉంటారు, అప్పుడు బేసిక్స్ నుంచి కొంతమంది స్పెల్లింగ్సే రావంటారు, వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ కోసం ప్రాక్టీస్ చేయించడానికి ఇంకో 2-3 స్టాఫ్ ఉంటారు నాతో పాటు. Thank you so much, sir, for sparing time with us. Thank you. It's my pleasure.